ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలాగైనా తాతయ్య గారిని కాపాడాలి, అలాగే ఆ ఊర్ని కూడా కాపాడాలి. తాతయ్య కోసం ఊర్ని బలి చేయడం కూడా న్యాయం కాదు. అంటే ఏంటక్క నీ ఉద్దేశం? తాతయ్యకి ఏమైపోయినా పర్వాలేదా? ఆయన ప్రాణాలంటే నీకు ముఖ్యం కాదా? ఆయన మన కోసం ఎంత చేశారు? మన తాతయ్య తర్వాత ఆయన తాతయ్య ఎంతటి వారని నువ్వే చెప్పావు కదా. నేను కాదు అనట్లేదు జాను, కానీ ఊర్ని కాపాడుతామని మాటిచ్చాం. అది కూడా నిలబెట్టుకోవాలి కదా. ముందు తాతయ్య తర్వాతే ఊరు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కానీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి ఊర్ని కాపాడవేంటి? లక్ష్మి, మనం ఊరిని వదిలేలేం. కోర్టులో కేసేసాం కదా, న్యాయబద్ధంగా పోరాడు. కోర్టుని కాదనైతే అతను ఫ్యాక్టరీని కట్టలేడు కదా వదినా. కానీ ఇప్పుడు మనం అడ్డుకోకపోతే వాడు జనాన్ని బెదిరించి ఊర్ని ఖాళీ చేయిస్తాడు. అక్కడ ఊరే లేనప్పుడు కోర్టు మాత్రం ఏం చేస్తుంది? అంటే నీ పంతం నీదేనక్క. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించవా? ఆ నరసింహ వీడియో కాల్ చేస్తున్నాడు. హలో హలో మిత్రానందన్ గారు, ఒక్కసారి మీ భార్య ముఖారవిందాన్ని చూపిస్తారా? నమస్కారం అండి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భాగ్యలక్ష్మి గారు, మీ తాతయ్యని ఒక్కసారి చూస్తారా? తాతయ్య గారు, నా గురించి నువ్వు బాధపడకమ్మా. ఈ నీచుడు మాటలకి తల వంచద్దు. రేపో మాపో పోయే ప్రాణం నాది. నా గురించి ఆ ఊరిని వదిలేయద్దమ్మా, వదిలేయద్దు. వీడిని మాత్రం శిక్షించు. ఆపురం ముసల్నక్క. ఆయన వయసుకైనా కాస్త గౌరవం ఇవ్వరా? మరి నువ్వు నా హోదాకి పరువు ప్రతిష్టలకి గౌరవం ఇవ్వాలి కదమ్మా. నేనంటే భయపడాలి కదమ్మా. మర్యాదగా తాతయ్య గారిని వదిలే. నీకేం కావాలో చెప్పు. నాకు ఆ ఊరు పొలాలు కావాలి. ఒక్కడ నా ఫ్యాక్టరీ కట్టడం కావాలి. ఇంకేమీ వద్దు. మనుషుల్ని బాధ పెట్టి ఊర్ని వల్లకాడు చేసి నువ్వు సాధించేదేంట్రా? నేను కోరుకున్నది జరగాలి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఈ లోపు ఊరు వదిలి వెళ్ళిపోండి. అప్పుడే ఈ ముసలోడిని వదిలేస్తాను. ముందు మా తాతయ్యను వదులు. ముందు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, లేదంటే ఈ ముసలోడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చావుకి సెంటీమీటర్ దూరంలో ఉన్నాడు. ఊరు కావాలా, ఈ ముసలోడి ప్రాణాలు కావాలో తేల్చుకోండి. మీకు 24 అవర్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. కౌంట్ డౌన్ స్టార్ట్. hours. 24 hours. 24 hours.
అదేవినా రామనామమా అన్నిసార్లు చెప్పిస్తున్నా? ఆ నరసింహ ముసలాన్ని కిడ్నాప్ చేసి మంచి పని చేశాడు అనుకుంటే మళ్ళీ 24 అవర్స్ టైం ఎందుకు ఇచ్చినట్టు? ఉన్న పడాన ఊరు వదిలి వెళ్ళమంటే కష్టమని ఒకరోజు టైం ఇచ్చినట్టున్నాడు. బ్యాగులు సర్దుకుని వెళ్ళటానికి 24 గంటల టైం ఎందుకు ఆంటీ? కొరివితో తలగోక్కున్నట్టు అనవసరంగా ఆ లక్ష్మికి స్పేస్ ఇస్తున్నాడు. ఇప్పుడు నీ టెన్షన్ ఏంటి మనీషా? ఈ టైంలోపు లక్ష్మి ఏదైనా చేస్తుందనా? ఖచ్చితంగా చేస్తుందాంటీ. సోల్జర్ చేతికి వెపన్ ఇవ్వకూడదు, తెలివైన వాడికి టైం ఇవ్వకూడదు. లక్ష్మికి అనవసరంగా ఒక రోజు టైం ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. వాడు ఆ పెద్దాయన్ని కిడ్నాప్ చేశాడు. ఆ ముసలాడంటే లక్ష్మికి చాలా గౌరవం. అతని ప్రాణాలు రిస్క్లో పెట్టి లక్ష్మి ఏం ప్లాన్ చేస్తుంది చెప్పు? రిస్క్లో ఉంది ఆ పెద్దాయన మాత్రమే కాదు, ఈ ఊరు కూడా. ఇప్పుడు లక్ష్మి చేతులెత్తేస్తే ఊరు మొత్తం వల్లకాడవుతుంది. ఈ ఊరు కోసం లక్ష్మి ఏమైనా చేస్తుంది. నువ్వన్నదే కరెక్టే, కానీ అక్కడ ఇరుక్కుంది పెద్దయిన ప్రాణాలు. లక్ష్మి తన ప్రాణాలైనా ఇస్తుంది తప్ప పక్క వాళ్ళ ప్రాణాలు బలిపెట్టదు కదా. ఒకవేళ లక్ష్మి ఆ పెద్దాయన్ని ఊరుని ఒకేసారి కాపాడితే? అది అసాధ్యం. పెద్దాయనా లేక ఊరా అని నరసింహ వార్నింగ్ ఇచ్చాడు కదా. లక్ష్మి ఏదో ఒక్కటే తేల్చుకోవాలి. ఆ విషయం పక్కన పెట్టు. నాకు ఇంకో ఆలోచన వస్తుంది. ఆ నరసింహ ఒకరోజు టైం ఇచ్చింది మనల్నేమైనా చేయటానికేమో. మనల్ని ఏం చేస్తాడు? మనల్ని అంటే లక్ష్మిని. ఈ ఊరు వదిలి వెళ్తున్నప్పుడు ఏ లారీ తను కార్ని గుద్దించేస్తే వాళ్ళ కారుతో పాటు మన కారు కూడా ఉంటుంది. 2 కార్లను గుద్ది లోయలో పడేస్తే అప్పుడు అందరం పోతాం కదా. కరెక్టే ఆంటీ. నరసింహ కూడా ఏదైనా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. చేస్తే బెటర్ కూడా. అంటే మనమందరం పైకి పోవాలని కోరుకుంటున్నావా? మనందర్నీ కాదు, ఆ లక్ష్మిని. ఆ లక్ష్మిని వాడు లేపేస్తే నాకు మంచిదే కదా. మిత్ర నా సొంతమవుతాడు. నాకు ఏ అడ్డు ఉండదు. అయితే ఆ నరసింహకి కాల్ చేసి వాడేమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అడుగు. ఏంటమ్మా బ్యాగ్ సర్దుతున్నావు? రేపు మనం సిటీకి వెళ్తున్నాం. అప్పుడేనా? ఇంకో 2 డేస్ ఉందామమ్మా. లేదు లక్కీ, వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలాగే ఎర్లీగా వెళ్ళిపోయాం. ఈసారైనా హాలిడేస్ మొత్తం ఉందామమ్మా ప్లీజ్. అమ్మకి నాకు ఆఫీస్లో వర్క్ ఉంది లక్కీ, మనం వెళ్ళి తీరాలి. కావాలంటే ఇంకోసారి వద్దాం, సరేనా? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.